జూలై 30వ తేదీ రాత్రి 2 గంటలకు భారీగా వర్షం కురుస్తుంది. ప్రజలు తమ ఇళ్లలో నిద్రపోయారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో 15 మీటర్ల ఎత్తులో పెద్ద రాళ్ళు, చెట్లు, మట్టి వరదగా వచ్చి గ్రామం మొత్తాన్ని వ్యానిష్ చేసింది. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బ్రతికుండగానే ఆ మట్టిలో, రాళ్లలో సమాధి అయ్యారు. కొంతసేపటికి అంటే తెల్లవారుజామున 4 గంటలకి రెండవసారి ల్యాండ్ స్లైడ్ జరిగింది. అది వెళ్ళి అక్కడ నదిలో కలిసి నదిని 2 భాగాలుగా చీల్చేసింది. అది ఆ నది యొక్క దారిని మళ్లించి ఇంకో ఊరిని ధ్వంసం చేసింది. ఈ ల్యాండ్ స్లైడ్ అండ్ నది ప్రవాహం ఎంత దారుణంగా ఉందో ఇది వింటే తెలుస్తుంది. నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో దొరికాయి. ఘాట్స్ ఓన్ కంట్రీ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ తో చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. దేశంలో ఉన్న అత్యంత అందమైన ప్రదేశాల్లో కేరళ ముందుంటుంది. కానీ ఇప్పుడు ఎటు చూసిన ఆర్తనాదాలు వినబడుతున్నాయి. వయనాడ్ ప్రస్తుతం భారతదేశంలో అతలాకుతలం అవుతున్న ప్రదేశం. ఎటు చూసినా సరే మృతదేహాలతో నిండిపోయింది. ఎంతో మంది ఆచూకీ కనపడకుండా పోయింది. కేరళలో వరదలు సహజం. ప్రతి సంవత్సరం వాళ్ళకి అది కామన్. కానీ ఈసారి వచ్చిన వరద మాత్రం వాళ్ళు ఊహించనిది. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను, పూర్తిగా చూడండి. వయనాడ్లోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న లయ్య అనే విద్యార్థిని స్కూల్లో మ్యాగజైన్ కోసం 2023లో ఒక కథ రాసింది. ఆ కథ చదివిన వారు అది ఫ్యాంటసీ అనుకున్నారు. ఒక జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి ఆ కథ ఉంటుంది. జలపాతంలో అన్ఎక్స్పెక్టెడ్ గా పడిపోయిన ఆ అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒక పక్షి రూపంలో గ్రామానికి తిరిగి వస్తుంది. ఆ ఊరి పిల్లలతో ఆ పక్షి, పిల్లలు ఈ ఊరి నుంచి తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగిపోతుంది అని హెచ్చరిస్తుంది. అది విన్న ఆ పిల్లలు భయపడిపోతారు. వాళ్ళకి మెల్లగా ఏదో శబ్దం వినిపించడం మొదలవుతుంది. ఆ పిల్లలు ఆ శబ్దం వచ్చే వైపు తిరిగి చూస్తే కొండపై నుండి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ వాళ్ళ వైపు వస్తుంది. అందరూ భయపడి అక్కడి నుండి పారిపోతుంటారు. ఆ పక్షి ఎగిరిపోతుంది. చూస్తుండగానే ఆ గ్రామం వరద నీటిలో కొట్టుకపోతుంది. ఈ కథ ఆ పాప ఎందుకు రాసిందో తెలియదు, కానీ అదే ఇప్పుడు నిజమైంది. ఆ పాప నివసించే చూరమల అనే గ్రామం కొండచర్యల నుండి వచ్చిన వరదతో ఆ కథలో లాగానే కొట్టుకపోయింది. ఎంతో మంది చనిపోయారు. వాళ్ళలో ఈ పాప వాళ్ళ నాన్న లెనిన్ కూడా ఉన్నాడు. కథ స్ట్రేంజ్ గా ఉన్నా అది నిజంగానే జరిగింది. కేరళలో ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉంటాయి. అది మనలో చాలా మందికి తెలుసు. 2023లో 176 మిల్లీమీటర్లు, 2022లో 170, 2021లో 176 మిల్లీమీటర్ల రైన్ ఫాల్ ఇక్కడ నమోదైంది. 2015లో చెన్నైలో వచ్చిన వరద ఎంత బీభత్సం సృష్టించిందో మీకు తెలిసే ఉంటుంది. ఆ వరద గురించి సినిమాలు కూడా తీశారు. అప్పుడు నమోదైన వర్షపాతం ఎంతో తెలుసా? 494 మిల్లీమీటర్లు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వయనాడ్ ప్రాంతంలో నమోదైన వర్షపాతం ఎంత ఎక్కువగా ఉందో మీకు అర్థమవటానికి ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎందుకంటే రికార్డ్ స్థాయిలో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక్కడ. మీరే ఆలోచించండి ఎంతగా నష్టం జరుగుతుంది అని. వరద ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ప్రారంభమైంది. ల్యాండ్ స్లైడ్ ఎందుకు అయింది అంటే, క్లౌడ్ ఒక్కసారిగా బ్రస్ట్ అవడం వల్ల. ముందక్కై హిల్స్ అనే కొండ ప్రాంతంలో ఒక్కసారిగా క్లౌడ్ బ్రస్ట్ అయింది. దాంతో అక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వడం ప్రారంభమైంది. ముందక్కై కొండల నుండి ఆల్మోస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్ల కింద వరకు ట్రావెల్ చేసి కింద ఉన్న ముందక్కై విలేజ్ ని తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్మల అనే విలేజ్ ని తాకింది. నిద్రలో ఉన్న ఆ ఊరి ప్రజలకు ఏమవుతుందో అర్థం కాక ఆ వరదల్లో చిక్కుకపోయి చనిపోయారు. ముందక్కైలో 540 ఇల్లులు కొట్టుకపోయాయి. 15 ఇండ్లు, ఒక చర్చి మాత్రమే మిగిలింది. ఇక చూరల్మలలో ఒక ఇల్లు కూడా మిగలకుండా 65 ఇండ్లు కొట్టుకపోయాయి. అక్కడ ఒక ఊరు ఉండేది అనే ఆనవాళ్లు కూడా లేకుండా చేసింది. చూరల్మల మరియు ముందక్కైలో ఇప్పటి వరకు, అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు 358 మంది చనిపోయారు. 250 మందికి పైగా మిస్ అయ్యారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి. నాన్ స్టాప్ వర్షం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయటం కష్టంగా మారింది. ఎంత కష్టంగా ఉన్నా సరే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ తన రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్స్ ని కంటిన్యూ చేస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ని ఇంకా స్పీడ్ గా చేయడానికి డాగ్ స్క్వాడ్లు అండ్ జేసీబీలతో సహా అవసరమైన అన్ని రెస్క్యూ ఎక్విప్మెంట్లతో కూడిన 10 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. 31 గంటల్లో ఇండియన్ ఆర్మీ నిర్మించిన బ్రిడ్జ్ అద్భుతం అని చెప్పాలి. ముందక్కై అండ్ చూరల్మల ప్రాంతాలను కలిపేందుకు మధ్యలో ఒక 100 అడుగుల పొడవు గల ఒక బ్రిడ్జ్ ఉండేది. ల్యాండ్ స్లైడ్ వలన అది పూర్తిగా కొట్టుకుపోయింది. చూరల్మల నుండి ముందక్కైకి వెళ్లేందుకు మరో దారి లేదు. 2 ప్రాంతాలను కలిపేందుకు ఆర్మీ 190 అడుగుల బ్రిడ్జ్ నిర్మించారు. అది కేవలం 31 గంటల్లో. 24 టన్నుల బరువున్న ఈ వంతెన నిర్మాణాన్ని జూలై 31 సాయంత్రం ప్రారంభించి మరుసటి రోజు రాత్రి నాటికి పూర్తి చేశారు. దీన్ని
దీన్ని బెయిలీ బ్రిడ్జ్ అని అంటారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇటువంటి బ్రిడ్జ్ ని వాడుతుంటారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ని ఢిల్లీ, బెంగళూరు నుండి 2 విమానాల్లో మొదటగా కన్నూరుకి తీసుకొచ్చారు. తర్వాత ట్రక్కుల్లో ఎక్కించి వాయనాడ్కి తీసుకొచ్చారు. ఎకాలజిస్ట్ అయిన మాధవ్ గాడ్గిల్ గారు 2011లోనే ఇలాంటి విపత్తు ఒకటి ఫ్యూచర్ లో వస్తుంది, ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అని అర్థం. ఇవి భారతదేశంలో 6 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు అండ్ కేరళ. ఈ స్టేట్స్ లో ఉన్న 129,037 చదరపు కిలోమీటర్ల వెస్టర్న్ ఘాట్స్ ని సెన్సిటివ్ ఏరియాగా మార్చాలని గాడ్గిల్ గారు చెప్పారు. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, అనేక రకమైన జంతువులు ఉంటాయి. ఆయన రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు, జనాలు నివసించొద్దు. ముండక్కై, చూరల్మల ప్రాంతాలు గాడ్గిల్ గారు ఇచ్చిన ఎకాలజికల్ సెన్సిటివ్ లోకాలిస్ట్ లిస్ట్ లో ఉన్నాయి. ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో క్వారీలు మరియు రెడ్ కేటగిరీ పరిశ్రమలకు అనుమతించరాదు అని ఆయన రిపోర్ట్ లో పేర్కొన్నాడు. వాయనాడ్ అంటే కేరళలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ లో ఒకటి. ఇక్కడ ఎటు చూసినా రిసార్ట్స్, హోమ్ స్టేస్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకి టూరిజమే జీవనోపాధి. టూరిస్టులు ఎక్కువగా వస్తారు కనుక ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ నిర్మించారు. అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అక్కడ ఉన్న నిర్మాణాలు ఎప్పుడో ఒకసారి ఇలాంటి డిజాస్టర్స్ బారిన పడవచ్చు. అండ్ ఆ చుట్టుపక్కల కూడా క్వారీలు ఉన్నాయి. ఇటువంటి యాక్టివిటీస్ ఇక్కడ చేయొద్దు అని 2011లోనే మాధవ్ గాడ్గిల్ గారు తన రిపోర్ట్ ని గవర్నమెంట్ కి ఇచ్చారు. యాజ్ యూజువల్ అప్పటి కేంద్ర ప్రభుత్వం గాడ్గిల్ గారి రిపోర్ట్ ని తిరస్కరించింది. ఇది మొదటిసారేం కాదు. కేరళలో ల్యాండ్ స్లైడ్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. దేశంలో రికార్డ్ అయ్యే ల్యాండ్ స్లైడ్స్ లో 60% కేరళలో రికార్డ్ అవుతున్నాయంట. అండ్ ఇంతకు ముందు వచ్చిన వరదల విషయానికి వస్తే 2018లో వచ్చిన వరదల్లో సుమారు 500 మంది చనిపోయారు. 2018 ఆగస్టులో వచ్చిన వరద సాధారణం కంటే 96% ఎక్కువగా రెయిన్ఫాల్ రికార్డ్ అవటం వలన వచ్చిందంట. 310 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ ఇక్కడ రికార్డ్ అయింది. అంతేకాదు ఆ తర్వాత 2019లో వరదలు వచ్చాయి, 2020లో వచ్చాయి, 21లో వచ్చాయి, 22లో వచ్చాయి అండ్ 23లో కూడా వరదలు వచ్చాయి. 2019లో 120 మంది చనిపోయారు. 2,100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అండ్ 2020లో 110 మంది చనిపోయారు. 19,000 ఆస్తి నష్టం జరిగింది. 21st సెంచరీలో అయితే 2018లో వచ్చిన వరదనే పెద్దది. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగితే వాయనాడ్ అది బ్రేక్ చేస్తుంది అనుకుంటా. మీకు తెలుసా 20th సెంచరీలో ఒకసారి కేరళలో వచ్చిన వరద ఇప్పటి వరకు అతి పెద్దది అని. దీన్ని గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99 అని పిలుస్తారు. జూలై 1994లో వచ్చిన ఈ వరద 3 వారాల పాటు కొనసాగింది. అప్పుడు రికార్డైన వర్షపాతం ఎంతో వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వయనాడ్లో రికార్డైన రెయిన్ఫాల్ తో కంపేర్ చేస్తే 6 రెట్లు ఎక్కువ, 3,368 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదల వల్ల కనీసం 1000 మంది చనిపోయారంట. అంతేకాకుండా వందలాది జంతువులు, పక్షులు కూడా ఈ వరద బారిన పడి మరణించాయి. ఈ గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99 గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాలి. అంత బీభత్సం సృష్టించింది ఈ వరద. సో గైస్, ఇది వయనాడ్ లో సంభవించిన వరద గురించి పూర్తి వివరాలు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సజెషన్ ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్.